విశాఖ గాజువాక శీలానగర్ సమీపంలోని ఎస్టీబీఎల్ శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో శనివారం ఉదయం భక్తులకు అరుదైన దృశ్యం కనిపిస్తూ దర్శనం కలిగింది. ఆలయంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం పాదాలకు సూర్యకిరణాలు నేరుగా తాకడంతో భక్తులు గోవిందా గోవిందా అంటూ జపించారు. గత సంవత్సరం కూడా ఇదే నెలలో ఇలాగే స్వామివారి పాదాలకు సూర్యకిరణాలు తాకడంతో మహిమ అంటున్న భక్తులు శనివారం కావడంతో భక్తులు భారీగా ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ట్రస్ట్ సభ్యులు, చైర్మన్ బాలాజీ గారు, కృష్ణ, మహేష్ మరియు భారీగా భక్తులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు శీలానగర్ తిరుమల తిరుపతి బాలాజీ దివ్యక్షేత్రం నందు ఈరోజు సూర్యుడు మన స్వామివారి పాదాలు తాకారు. అది మాకు అందరికీ చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. స్వామివారి ప్రతిమ ఎంతవరకు ఉందంటే సూర్యభగవాన్ పాదాలు తాగడం మాకు ఎంతో అదృష్టం. ఇక్కడ దేవుడు ప్రతిష్ట ఉన్నాడో, తిరుమలలో ఏ విధంగా అయితే దేవుడు ఉన్నాడో ఆ విధంగా ఇక్కడ బాలాజీ ఇక్కడ ప్రతిష్ట ఉన్నాడు దానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రతినిత్యం కూడా చాలా బాగా తిరుమలలో ఏ విధంగా అయితే అక్కడ పూజలు జరుగుతాయో ఆ విధంగానే 365 రోజులు కూడా ఇక్కడ జరుగుతాయి. చాలా బాగా ప్రసిద్ధిగా చెందుతుంది. అందరి తాలూకా ఆశీర్వాదం వల్ల ఇంతవరకు జరుగుతుంది. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం మన తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో 6:15 నుండి సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. దీంతో మేమందరం చాలా ఆనందంతో ఇదే స్వామివారి నామస్మరణతో మన ఆలయం అంతా మారుమోగింది. శ్రీగాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. విశాఖపట్నంలో శీలానగర్లో వేయించేసి ఉన్న శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో ఈనాటికి ప్రతిష్ఠించి 3 సంవత్సరాల కాలపరిధి జరుగుతుంది. మన శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో ప్రతినిత్యము కూడా ఎంతో నిష్టగా వైభవంగా స్వామికి వైకానస భగవచ్శాస్త్రోక్త మార్గంగా నిత్య కైంకర్యములు మొత్తము కూడా నిర్వహించబడును. స్వామివారికి ప్రత్యేక సేవలు, ప్రతి శుక్రవారం అభిషేకము, మాసంలో ఒక గురువారం తిరుప్పావడ సేవా కార్యక్రమము, శ్రవణ నక్షత్రానికి శాంతి కళ్యాణ మహోత్సవము, అదేవిధంగా పౌర్ణమికి పల్లకి సేవ ఇత్యాది శ్రీవారి ప్రత్యేక సేవలు నిర్వహించుకుంటూ ఎన్నో వేల మంది భక్తులు ప్రతినిత్యము కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి శనివారము కూడా సుమారుగా 2 నుంచి 3 వేల మంది వరకు కూడా ప్రతినిత్యం అన్నదానం కార్యక్రమం నిర్వహించబడుతుంది. కానీ స్వామి శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరము కూడా శ్రీ చైత్రమాసంలో శుద్ధ తదియ నాడు కానీ శుద్ధ చవితి నాడు కానీ సహజసిద్ధంగా ఏర్పడేటువంటి సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకడం ఎంతో విశేషంగా మన భక్తులందరూ కూడా దర్శించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం చూసుకుంటే కనుక ఇదే విధంగా చైత్రమాసంలో శుద్ధ తదియ నాడు ఇదే విధంగా స్వామివారికి పాదాలని సూర్యకిరణాలు తాకడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే పరాభరణ సంవత్సరంలో ఉగాది దాటంగానే అదేవిధంగా చైత్ర శుద్ధ తదియ నాడు శ్రీవారి పాదమును సూర్యకిరణను తాకి ఆ సూర్యకిరణాలు తాకిన స్వామివారిని భక్తులందరూ కూడా దర్శించి ఎంతో పుణ్యం చేకూర్చుకుని ఎంతో ఆనందభరితులై ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చైత్రమాసంలో ప్రారంభమైన తర్వాత శుద్ధ తదియ నాడు మరియు చవితి నాడు కూడా శ్రీవారి పాదములు సూర్యకిరణను తాకడం ఎంతో విశేషంగా భక్తుల్ని ఆకట్టుకుంటుంది. అదేవిధంగా ప్రతినిత్యము కూడా స్వామివారికి ఎంతో వైభవోపేతంగా ప్రతినిత్యము స్వామివారికి కైంకర్యాలు జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. సాధసిద్ధంగా స్వామివారి పాదాలకు సూర్యకిరణాలు తాగడము ప్రతి దేవాలయంలో కూడా మనం అందరం చూస్తూ ఉంటాము. కానీ శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో గల ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరంలో కూడా చైత్రమాసంలో శుద్ధ తదియ చవితి తిథులలో మాత్రమే శ్రీవారి పాదములు సూర్యకిరణాలు తాగడం అనేది ఎంతో విశేషంగా ఇక్కడ భక్తులందరినీ కూడా ఆనందింపజేస్తుంది. ఆ సూర్యకిరణాలు తాకిన సమయంలో భక్తజనులు అందరూ కూడా ఆనందభరితులై గోవిందనామంతో దేవాలయం మొత్తము కూడా ఆలయ ప్రాంగణం మొత్తము కూడా మారుమోగిపోతుంది. కావున భక్తులందరినీ స్వామివారి అనుగ్రహం చేత ప్రతినిత్యము కూడా
ఏతత్ గ్రామి, ఏ గ్రామంలో అయితే భక్తజనులు అందరూ కూడా ఉంటారో వారిని సంరక్షిస్తూ స్వామి అనుగ్రహం అందరికీ పొందవలసిందిగా కోరుతూ శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో ఆలయం నిర్మించి 3 సంవత్సరాల కాలపరిధి కాకముందే ఊహించనంత విధంగా ఆలయం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధి చేయడానికి ఆలయ ట్రస్టీ సభ్యులు ఎంతో సహకరిస్తూ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం కానీ భక్తుల యొక్క దర్శనానికి కానీ భక్తులు దర్శన మార్గం స్వామికి దర్శనం చేసుకోవడానికి భక్తులకి దర్శనానికి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఆలయ ట్రస్టీ సభ్యులు చక్కగా అందరూ కూడా ఏర్పాట్లు చాలా బాగా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రతి పర్వదినమునికి వైకుంఠ ఏకాదశి కానీ కార్తీక మాసంలో వచ్చే తొలి ఏకాదశి కానీ దేవాలయం మొత్తము కూడా ఎంతో వైభవోపేతంగా భక్తులందరూ కూడా ఇక్కడ చిన్న విశేషం ఏమిటండి అంటే సుమారుగా 2 గంటల 3 గంటల సమయం పాటు పట్టినా సరే ఓపికగా ఉండి స్వామిని దర్శించి వెళ్ళిపోవడం కూడా ఎంతో విశేషంగా ఉంది. శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహము విశాఖపట్నంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా నిత్యము కూడా చేరాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.